ईळातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पारार्च्यम् स्वम् श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायाम् रजनिगलितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः। स्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पारार्च्यम् स्वम् श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। नीलं वत्सनुकुण्ड नेत्रं मुलदो సోలి నిద్రించు కృష్ణుని మేలు కొలిపి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనువుమై శృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంఖ్యలను ఒడిసి బంధించి పెన్నుతి భోగించి అలివేణి విష్ణు చిత్తుల ముతు బిడ్డ పలుమారు మ్రొక్కెద పాదం ముదటి అలివేణి విష్ణు చిత్తుల ముతు బిడ్డ పలుమారు మ్రొక్కెద పాదం ముదటి. శ్రీలు పొంగారెడి సీమ బ్రేపల్లె పుణ్యమౌ బ్రేపల్లె పుట్టువుగున్న నిండు జవ్వనులర నెచ్చెలులర పుత్తడి తొడవుల పూగోడులర వెలసెను మార్గళి వెన్నెల విరసే నలుగుంది నేడు పున్నమ పర్వదినము వేలాయుధము దాల్చి వెరరేవళ్ళు కంటికి రెప్పై కాపాడుకునిడి నందగు
సుభగ ముగ్ధ విశాల సుందర నయన సతియ సోదమ్మ ఉత్సంగ మనోజ్ఞ ఆడు కొదవ సింగం చంద్రమికనుదోయి సిరినొప్పువాడు ఇనుని తేజము ఇందుని చలువ నిండుగా నిరసిడి నెమ్మోమువాడు నారాయణుండు నారాయణుండు కన్నయ్య అదండి సర్వం మనకుత సమకూర్పగలడు మనసున్న వారెల్ల మానినులార కాలములాడగ తరలిరండగా మనలోము జగతికి మంగళప్రదము మనలోము జగతికి మంగళప్రదము తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. భగవద్బంధువులారా, ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ మాసం ఉత్తమోత్తమైనటువంటి మాసం. అలాంటి ఈ ధనుర్మాసంలో గోదాదేవి చేసినటువంటి గొప్ప వ్రతం తిరుప్పావై వ్రతం. ఆ తిరుప్పావై వ్రతాన్ని ఆవిడ అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధ రూపంలో మనం ఈ నెల రోజుల పాటు అనుసంధిస్తూ ఆ ప్రబంధంలోని విశేషాలను మననం చేయడం, తద్వారా వేదాంతములలో ఉండేటువంటి అనేకమైనటువంటి రహస్యములు మనకు తెలిసేటువంటి అవకాశం ఉన్నది. గోదాదేవి అయోనిజ, విష్ణుచిత్తులు అనేటువంటి మహనీయులకు శ్రీవిల్లిపుత్తూరులో తులసీవనంలో లభించినటువంటి ఆమె గోదా అని పేరు కలిగి ఉన్నది. గో అంటే జ్ఞానము అని పేరు. ఆ జ్ఞానమును ప్రసాదించేటువంటిది కనుక గోదా అని పేరు. ఆవిడ రంగనాథుణ్ణే భర్తగా పొంది విష్ణుచిత్తుల వారిని పెరియాళ్వార్లుగా చేయడం వల్ల ఆమెను విష్ణుచిత్తుల వారు తన కుమార్తె అయినప్పటికీ ఆమెను ఆండాళ్ అన్నారు. ఆండాళ్ అంటే తనకు రక్షకురాలు అని పేరు. ఆండాళ్ రక్షించినది, రక్షకురాలు అని పేరు. అలాంటి రక్షకురాలుగా పేరు పొందినటువంటి ఆండాళమ్మవారు అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధానికి ముందుగా పరాశర భట్టర్ అనేటువంటి మహనీయులు, అదేవిధంగా ఉయ్యకొండార్లు అనేటువంటి మహనీయులు, వారిద్దరూ కూడా గోదాదేవిని స్తుతిస్తూ ఆ ప్రబంధం ప్రారంభంలో తనియన్లు అనుగ్రహించారు. ఆ తనియన్లను మనం ఒకసారి అనుసంధించుకొని ఆ తనియన్లలో ఉండేటువంటి అర్థాన్ని భావన చేసి మొట్టమొదటి పాశురాన్ని మనం ఈరోజు ప్రారంభిద్దాం. నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య హుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః అని పరాశర భట్టర్ వారు తిరుక్కోవళూరు అనేటువంటి దివ్యదేశంలో ఉండి తన శిష్యులైనటువంటి నంజీరుల వారు ప్రార్థించగా వారి ప్రార్థన మేరకు తనకు మనశ్శాంతి కలగడానికి గోదాదేవిని స్తుతిస్తూ చేసినటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో గోదాదేవి యొక్క గొప్పతనాన్ని అభివర్ణించారు పరాశర భట్టర్ వారు. గోదాదేవి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు కూడా వేదాంతార్థములను చెప్పినది అని ఈ శ్లోకంలో చెప్తారు.
కృష్ణుడు ఎలా ఉన్నారు అనంటే నీలాతుంగ స్తనగిరి తటి సుప్తం. నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మకు భార్య. ఆ నీలాదేవితో ఆయన పరుండి ఉన్నాడు. అలా ఉన్నటువంటి వాడు లోకాన్ని మరిచి, లోక రక్షణ బాధ్యతను మరిచి ఉన్నాడు అని నీలాతుంగ స్తనగిరితటి సుప్తం ఉద్బోధ్య, అలా ఉండేటువంటి కృష్ణ పరమాత్మను ఉద్బోధ్య లేపి, పారార్థ్యం స్వం, ఈ చేతనులంతా కూడా పరతంత్రులు, నీవు స్వతంత్రుడివి అని వేదాంతములలో ఉండేటువంటి శృతి శతశిరసిద్ధం అధ్యాపయంతి. వేదాంతములలో, అనేకమైనటువంటి వేదాంతములలో ఉన్నది ఏమిటంటే జీవుడు పరతంత్రుడు అనేటువంటిది ఉందయ్యా అని, నువ్వు ఈ పరతంత్రుడైనటువంటి చేతనలను రక్షించడానికి నువ్వు స్వతంత్రుడిగా స్వామిగా ఉన్నావు, మేమంతా కూడా నీకు సొత్తులం, మమ్మల్ని అందరినీ కూడా రక్షించాలి అని ఆయనతో ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి సరశిరసిద్ధం అధ్యాపయంతి, ఆయనకు బోధిస్తూ స్వోచ్ఛిష్టాయాం సృజ నిగళితం యా బలాత్కృత్య హుంక్తే, తాను ధరించి విడిచినటువంటి మాలికలను ఆయనకు సమర్పించి ఆయన్ను తన వశం చేసుకున్నది. అలా వశం చేసుకున్నటువంటి గోదాతస్యై నమైదమిదం భూయేవాస్తు భూయ, అలాంటి గొప్ప స్థితి కలిగినటువంటి గోదాదేవికి నమస్కారం చేస్తున్నాను అని పరాశర భట్టర్ వారు మొట్టమొదటి తనయుని అనుసరించారు. తిరుప్పావై ప్రబంధానికి ముందుగా ఈ శ్లోకాన్ని అనుసంధిస్తారు గోదాదేవిని ప్రార్థిస్తూ. ఆ తరువాత ఉండేటువంటి 2 పాశుర రూపంలో ఉండేటువంటి తనియన్లను ఉయ్యక్కొండారనేటువంటి మహానుభావులు ఆ యామునాచార్యుల వారి శిష్యులైనటువంటి వారు అనుగ్రహించారు. అన్నవయల్ పుదువై ఆండాళ రంగర్క్ పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిషయాల్ పాడికొడుతాళ్నర్ పామాలై పూమాలై షూడికొడుతాళై చొల్లు. శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యదేశం విష్ణుచిత్తుల వారికి ఆండాళ తల్లికి ఇద్దరికీ కూడా ఆకరమైనటువంటి స్థానం. ఆ దివ్యదేశంలోనే వారిద్దరు కూడా అవతరించారు. వారిద్దరి వల్ల ఆ దివ్యదేశానికి గొప్పతనం ఏర్పడింది. వటపత్రశాయి అనేటువంటి భగవానుడు అర్చారూపంలో ఆ దివ్యదేశంలో వేంచేసి ఉంటారు. అలాంటి ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి సరోవరాల్లో హంసలు సంచరిస్తూ ఉంటాయి. అన్నవయల్ పుదువై, హంసలు సంచరించేటువంటి ప్రాంతం. హంసలన్నీ కూడా జ్ఞానానికి ప్రతీకలు, గొప్ప నడకకు ప్రతీక, హంస నడక అంటాం మనం. అలా హంస నడకలు నేర్చుకున్నది గోదాదేవి వద్దే. అదేవిధంగా గోదాదేవి అవతరించినటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి హంసలన్నీ కూడా జ్ఞానపూర్ణములైనటువంటి హంసలు. అలాంటి హంసలు సంచరించేటువంటి పుదువై విల్లిపుత్తూరులో ఉండేటువంటి ఆండాళమ్మ వారు అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదయం ఇన్నిషయాల్ పాడికొడుతాడు. శ్రీరంగనాథుణ్ణి ప్రేమించి శ్రీరంగనాథుని విషయంలో ఆమె వ్రతం చేసి ఆ వ్రత సారాంశముగా ఒక ప్రబంధాన్ని అనుగ్రహించి ఆ ప్రబంధాన్ని పామాలై ఇన్నిషయాల్ పాడికొడుతాడు. చక్కనైనటువంటి సంగీత స్వర పద్ధతిలో సంకీర్తన రూపంలో తిరుప్పావై అనేటువంటి ప్రబంధాల మాలికను ఆయనకు సమర్పించింది, ప్రబంధ మాలికను సమర్పించింది. పాడికొడుతాళ్ నర్పామాలై పూమాలై, పాడికొడుతాళ్ నర్పామాలై, మంచి పాశురముల మాలిక అయినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని రంగనాథునికి సమర్పించింది. అలాగే పూమాలై షూడికొడుతాళ్, పూమాలికలను విష్ణుచిత్తులు అల్లి ఒకచోట పెట్టినటువంటి మాలికలను తాను ముందుగా ధరించి రంగనాథునికి తాను తగినటువంటి భార్యనా కాదా అని అద్దంలో చూసుకొని రంగనాథునికి సమర్పించిందిట. కనుక ఆవిడ పూమాలై షూడికొడుతాళై చొల్లు, అలాంటి తాను ధరించి ఇచ్చినటువంటి మాలికలను వటపత్రశాయి కూడా అంగీకరించి చాలా ఆనందంగా తాను తన శిరస్సును ధరించాడు. కనుక ఆ విధముగా తాను ధరించి ఇచ్చినటువంటి మాలికల ద్వారా భగవంతుణ్ణి సంతోషపరిచినటువంటి ఆ షూడికొడుతాళ్, ఆముక్తమాల్యద అని సంస్కృతంలో పేరు. ఆముక్తమాల్యదగా తాను ధరించి ఇచ్చినటువంటి మాలికలు కలిగినటువంటి గోదాదేవి యొక్క నామాన్ని షొల్లు, చెప్పు అని ఆ పాశురంలో చెప్పారు. ఆ తర్వాత ఉండేటువంటి తనియంలో షూడికొడుత్త షుడర్కొడియే తొల్పావై పాడి అరుళవల్ల పల్వళయాయ్ నాడిని వేంగళవర్క్ ఎన్న విధి ఎన్న విమ్మాత్తం నాంగడవా వండమే నల్హు. ఆండాళమ్మ వారు కృష్ణ పరమాత్మనే భర్తగా పొందాలి అనేటువంటి అభిప్రాయంతో తాను వ్రతాన్ని ఆచరిస్తూ ఆ వ్రత సందర్భంలో భర్తలను పొందించేటువంటి కామదేవుణ్ణి ప్రార్థించారట. ఓ కామదేవ, వెంకటేశ్వర స్వామిని నన్ను భర్తగా చేయి, వేంగడవర్క్ ఎన్నై విధి, వెంకటేశ్వర స్వామికి నన్ను సమర్పించుకునేట్లుగా చేయి అని ఆమెను ఆ కామదేవుణ్ణి ప్రార్థించింది కదా. అలాంటి ప్రార్థన నా విషయంలో సత్యము అవ్వాలి అని ప్రార్థిస్తున్నారు ఉయ్యకొండారనేటువంటి వారు. షూడికొడుత్త షుడర్కొడియే, ఓ ఆండాళు తల్లి, నీవు ధరించి ఇచ్చినటువంటి మాలికలతో భగవంతుణ్ణి ఆనందపరిచినటువంటి ఓ మహాతల్లి, షుడర్కొడియే, చక్కనైనటువంటి ఒక మంచి
స్పృహణీయమైనటువంటి బంగారు తీగలాగా ఉండేటువంటి షుడర్కొడియే, అలా ఉండేటువంటి చక్కని పూలతి ఒక మంచి బంగారు తీగ వంటిదానా, சுடிக்கொடுத்த சுடற்கொடியே தொல்பாவை, నీవు అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధం ఉన్నదే ఆ తొల్పావై పాడి అరుల వల్ల పల్వళయాయ్. గొప్ప ప్రబంధములను భగవంతునికి సమర్పించినటువంటి చక్కనటువంటి విలక్షణమైనటువంటి ఆభరణములు కలిగినటువంటి దాన. ఇక్కడ ఆభరణములు ధరించడంలో అర్థం ఏమిటంటే ఆభరణములన్నీ కూడా భక్తి ఆభరణములు అంటారు. బద్ధేనాంజనినా నతేన సరసా గాత్రై సరోమోద్గమై అని భగవంతుని విషయంలో ప్రపత్తి చేసినటువంటి వారికి ఉండేటువంటి ఆభరణలు భగవత్ చిహ్నములే ఆభరణములు. నామం పెట్టుకునుట, అదేవిధంగా తులసీమాలలు వేసుకొనడం, ఇవన్నీ కూడా ఏ విధంగా అలంకారములు. ఆ అలంకారములు కూడా భగవత్ సంబంధమైనటువంటి అలంకారములు. ఇవి కలిగినటువంటి పల్వళయాయ్, అనేకమైనటువంటి ముంజేతికి కలిగినటువంటి గాజులు కలిగినటువంటి ఓ గోదాదేవి పల్వళయాయ్. నాడిని వేంగడ వర్క్, నీవు ఆనాడు వెంకటేశ్వర స్వామి విషయంలో కామదేవుణ్ణి నువ్వు ప్రార్థించావు, నాకు వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి కూడా కళ్యాణం జరిగేట్లుగా చూడమని. అది నాడిని వేంగడవర్కి ఎన్నై విధి ఎన్న విమ్మాత్తం నాంగళవా వండమేలలు, నీవు చేసినటువంటి ఆ ప్రార్థన నా విషయంలో అది ఫలించే విధముగా చేయి. అంటే నీవు ఏ విధంగా అయితే రంగనాథుణ్ణి భర్తగా పొందగలిగావో అలాంటి భావన నాకు కూడా కలుగజేసి నేను కూడా రంగనాథునికి నన్ను సమర్పించుకునే విధముగా నన్ను కూడా తయారు చేయి అని గోదాదేవిని ప్రార్థించేటువంటి ఈ రెండు తనియన్లు అనుసంధానం చేసి సంప్రదాయంలో ఆ తరువాత పాశురములను తిరుప్పావై ప్రబంధ పాశురములను వరుసగా అనుసంధిస్తారు ప్రతిరోజు ఆలయములలో గృహములలో కూడా. కనుక ఈ పాశురముల యొక్క ముందుగా ఉండేటువంటి ఈ తనియలను అనుసంధానం చేసుకుందాం. ఈరోజు మొదటి రోజు కనుక ఈ మొదటి రోజున తిరుప్పావైలో ఉండేటువంటి మొట్టమొదటి పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని భావిద్దాం. మార్హై తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரியழீர் சீர்மல்கு மாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழில் அந்நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோத இளம் சிங்கம் கார்மேனிச்சங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்தேలోరెంబావాయ్. మొట్టమొదటి పాశురం ధనుర్మాసంలో ఇది మొట్టమొదటి పాశురం. ఇంతకుముందు చెప్పుకున్నదంతా కూడా తనియన్లు అంటారు. ఇక్కడి నుంచి పాశురం ప్రారంభం. ఈ మొట్టమొదటి పాశురంలో చెప్తున్నారు ఆండాళమ్మవారు, మార్హై తింగళ్ మది నిరైంద నన్నాళాల్. ఎప్పుడైతే గోదాదేవి గోపికలు వీరంతా కూడా వ్రతం చేద్దామని సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం చేసుకోగానే మార్హై తింగళ్ మంచి మార్గశిర మాసం ఏర్పడింది. ఈ వ్రతాన్ని చేయడానికి పూర్వరంగాన్ని చెప్తూ ఆ ఈ ఆండాళమ్మ వారు తాను భగవంతుణ్ణే భర్తగా భావించి ఆయన వివాహం చేసుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతం ఎలా ఆవిడ ప్రారంభించింది, ఏ ప్రమాణంతో ప్రారంభించిందో చెప్తూ ఉన్నారు మనకి. పెరియాళ్వార్లు భాగవతాన్ని చెప్తూ ఆ భాగవతంలో గోపికలంతా కూడా కృష్ణ పరమాత్మను భర్తగా పొందడానికి ఈ హేమంత ఋతువులో మార్గశిర మాసంలో వాళ్ళు కాత్యాయని వ్రతం అనేటువంటి గొప్ప వ్రతాన్ని చేశారు. ఆ వ్రతాన్ని చేసి వారు కృష్ణ పరమాత్మను భర్తగా పొందారు అని చెప్పారు. ఆనాడు గోపికలు చేసినటువంటి ఆ వ్రతాన్నే తాను చేయాలనుకొని రంగనాథుణ్ణే భర్తగా పొందాలనుకున్నటువంటి గోదాదేవి తాను శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నది కనుక శ్రీవిల్లిపుత్తూరునే ఒక గోకులంగా భావించి గోకులంలో తను కూడా ఒక గోపికగాను తన స్నేహితురాళ్ళందరూ కూడా తన యొక్క స్నేహితురాళ్ళందరూ గోపికలుగాను తాను కూడా ఒక గోపికగాను భావించుకొని ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి వటపత్రశాయినే కృష్ణుడుగాను అది నందగోపుని యొక్క భవనంగాను ఆలయాన్ని భావిస్తూ ఆ గోకులంలో ఆనాడు గోపికలు ఏ విధంగా అయితే కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి వారు ఆ వ్రతాన్ని ఆనాడు కాత్యాయని వ్రతాన్ని చేశారో అదేవిధంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని తను తన స్నేహితురాళ్లతో కలిసి గోపికా భావనతో ఈ వ్రతాన్ని ఆచరించింది గోదాదేవి. తాను ఆచరిస్తూ ఉన్నప్పుడే వెంటనే మార్గశిర మాసం వచ్చింది. అందుకని మార్గశిర మాసాన్ని కొనియాడుతున్నారు. మార్హై తింగళ్ మది నిరైందనన్నాళార్. మార్హై మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసానికి గొప్పతనం ఏమిటంటే కృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోహం, నేనే మాసములలో నేను మార్గశిర మాసముగా ఉన్నాను తన విభూతి యోగంలో ఆయన చెప్పారు. కనుక భగవంతుని యొక్క స్వరూపమే ఈ మాసం కనుక అత్యుత్తమమైనటువంటి మాసం. అంతేకాక తరువాత వచ్చేటువంటి దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం రాబోతోంది. మకర సంక్రాంతికి ముందు ఉండేటువంటి మాసం.
మకర మాసం నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణం కంటే ముందు ఈ చివరికి ఈ మార్గశిర మాసం, ఈ ధనుర్మాసంలో, ధనుర్మాసం పూర్తి కాగానే మకర మాసం, ఈ ధనుర్మాసం మొత్తం కూడా దేవతలకు తెల్లవారుజాము లాంటిది కనుక ఇది ఉత్తమమైనటువంటి మాసం. మనం ఏ విధంగా అయితే తెల్లవారుజామును పవిత్రమైనటువంటి కాలంగా, సత్వోత్తరమైనటువంటి కాలంగా భావించి ఆ సాత్వికమైనటువంటి కాలంలో దేవధ్యాన జపాదులు ఎలా విధంగా చేస్తామో అదేవిధంగా దేవతలందరూ కూడా ఈ ధనుర్మాస కాలంలో భగవత్ సన్నిధానాన్ని ప్రార్థిస్తూ వాళ్ళు కూడా జపతపాదులు చేసి ముక్కోటి ఏకాదశి నాడు, ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు, శుద్ధ ఏకాదశికి. ఆనాడు ముక్కోటి దేవతలు స్వామిని దర్శిస్తారు. అలాగే పవిత్రమైనటువంటి మాసం కనుక ఈ ధనుర్మాసం ఉత్తమమైనటువంటి మాసం. మార్గై తింగళ్ అలాంటి మంచి మాసం మార్గశిర మాసం. మది నిరైంద నన్నా అళాల్. ఎప్పుడైతే గోపికలంతా కూడా ఈ ఆండాళము తన స్నేహితురాళ్ళు వీళ్ళంతా కూడా ఈ వ్రతాన్ని చేద్దామని ప్రారంభించారో వెంటనే మది నిరైంద నన్నాళాల్. చంద్రుడు కూడా చక్కగా పూర్ణమైనటువంటి చంద్రుడు ఉదయించాడు. మది నిరైంద నన్న ఆళాల్. ఇక్కడ చంద్రుని యొక్క ప్రస్తావన ఎందుకు అంటే చంద్రుడు, పూర్ణచంద్రుడు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటంటే పూర్ణచంద్రుడు ఉన్నటువంటి కాలం ఉత్తమమైనటువంటి కాలం. పూర్ణిమకు ముందుండేటువంటి కాలం అంతా కూడా పూర్ణచంద్రుడు ఉండేటువంటి కాలం కనుక అలాంటి శుక్లపక్షం ఏర్పడింది. మాసం మార్గశిర మాసం, శుక్లపక్షం ఇది కూడా ఉంది అని. ఇది సంకల్పం లాంటిది అనమాట. మనం ఏ విధంగా అయితే సంధ్యావందనం మొదలైనటువంటి పుణ్యకర్మలు చేసేటప్పుడు ముందుగా సంకల్పం చేస్తామో, సంకల్పం చెప్పేటప్పుడు ఆ కాలాన్ని ఎలాగైతే కీర్తిస్తామో అదేవిధంగా ఆండాళమ్మ వారు కూడా మార్గశిర మాసం, దీంట్లో శుక్లపక్షం మార్గై తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో నేరయ్యీర్. ఓ గోపికలారా మీరంతా కూడా నీరాడ పోదువీర్ స్నానానికి రండి. ఏమిటి ఇక్కడ స్నానము అనంటే భగవత్ సంశ్లేషమే స్నానము. అంటే భగవంతుని యందు మునగడమే. హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్న ఖేదమద్యత్యజామి. లౌకికమైనటువంటి స్నానం కాదు. ఏమిటి ఇక్కడ స్నానము అంటే గ్రీష్మే శీతమివ హ్రదం. ఏ విధంగా అయితే తాపార్తుడైనటువంటి వాడు నీళ్లల్లో మునుగుతాడో అదేవిధంగా సంసార తాపాన్ని చెందినటువంటి వాడు భగవంతుడు అనేటువంటి ఒక హ్రదంలో, ఒక సరస్సులో మునగాలిట. హరి సరసి విగాహ్య. హరి అనేటువంటి భగవంతుడే శ్రీమన్నారాయణుడు ఒక సరస్సు. ఆ సరస్సునందు అవగాహించడమే అంటే భగవత్ కళ్యాణ గుణములలో అవగాహన చేయడమే ఇక్కడ స్నానం అనంటే. కనుకనే గోపికలందరినీ పిలుస్తున్నారు. ఇలాంటి మంచి మాసం వచ్చింది మార్గై తింగళ్ మదిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్. మీరంతా కూడా స్నానం చేయడానికి రండి. పోదుమినో నేరయ్యీర్. చక్కని దివ్యమైనటువంటి విలక్షణమైనటువంటి ఆభరణములు ధరించినటువంటి ఓ గోపికలారా, ఏమిటి మీకుండేటువంటి ఆభరణములు? భక్తి అనేటువంటిది ఆభరణం. భగవంతుని కళ్యాణ గుణములను అనుసంధించినప్పుడు మీ దేహములలో ఏర్పడేటువంటి మార్పులు ఉన్నవే అవే ఆభరణాలు. భక్తి ఏర్పడినప్పుడు మనం దైవ దర్శనం చేసినా, దైవ నామాన్ని విన్నా అప్పుడు మనకు ఒక రకమైనటువంటి పులకింత ఏర్పడుతుంది. అది మనస్సులో ఏర్పడినప్పుడు, దైవ ధ్యానాదులు కలిగినప్పుడు కలిగేటువంటి ఆనందం వల్ల మన దేహంలో వచ్చేటువంటి మార్పులు అవేంటంటే బద్ధేన అంజనిన. నమస్కారం చేయాలనిపిస్తుంది, నమస్కారం చేస్తాం. కళ్ళు చెమరుస్తాయి, ఒంటి మీద ఉండేటువంటి రోమాలు నిక్కబుడుచుకుంటాయి. చక్కని ఆనంద బాష్పాలు రాలుస్తూ భగవంతుణ్ణి ఆనందంగా దర్శిస్తాం. ఇదంతా కూడా ఆభరణాలు అన్నమాట. ఇలాంటి భక్తి ఆభరణములు కలిగినటువంటి ఓ గోపికలారా నిరాడ పోదువీర్ పోదుమినో నేరయ్యీర్ శీర్మలుహు మాయిప్పాడి శల్వచ్చిరుమీర్హాడ్. భగవంతుడు ఎప్పుడైతే అవతరించాడో గోకులంలో, అవతరించగానే అక్కడ గొప్ప సమృద్ధి ఏర్పడింది. శీర్మలుహు మాయిప్పాడి. గోకులమంతా కూడా కృష్ణ పరమాత్మ అవతారంతో గొప్ప సమృద్ధమైందట. అంతకు ముందు వరకు ఉండేటువంటి సంపద కంటే కృష్ణుడు అవతరించిన తర్వాత గోకులానికి ఏర్పడ్డ సంపద చాలా గొప్పది. కనుక శీర్మల్హం ఆయిప్పాడి. కృష్ణుడు అవతరించినటువంటి చోటే మీరంతా కూడా అవతరించడం, మనమంతా కూడా పుట్టడం, అది కదా మన భాగ్యం. నిజానికి మనం ఎక్కడెక్కడో పుట్టకుండా ఈ గోకులంలో పుట్టాం. కృష్ణుడితో సంబంధం కలిగి పుట్టాం. కృష్ణుని కోసం వ్రతం చేయాలని పుట్టాం. ఇవంతా కూడా మనకు ఉండేటువంటి భాగ్యం కనుక ఆయన యొక్క స్పర్శతో శీర్మలుహం ఆయిప్పాడి. సంపత్ సమృద్ధమైనటువంటి ఆయిప్పాడి ఈ గోకులంలో ఉండేటువంటి శల్వ చిరుమీర్హాళ్. ఓ చిన్న గోపికలారా, చిన్న గోపికలారా అంటున్నారు. ఇక్కడ చిన్నతనం ఏమిటి? శల్వ చిరుమీర్హాళ్ అంటే చిన్న గోపికలు అని అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ వాళ్ళంతా కూడా చిన్నతనము. ఎప్పుడు బాల్యేన తిష్టాసేత్ అంటారు ఉపనిషత్తుల్లో. వేదాంతం జ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ జ్ఞానం వేదాంతం వల్ల బాల్యము ఏర్పడాలిట. అంటే చిన్న పిల్లవాని వలె మనస్తత్వం ఉండాలి, అంటే శుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఇదే ఇక్కడ సెల్వ చిరుమీర్హాళ్ కూర్వేల్ కొడందువేలన్ నందగోపన్ కుమరన్. నందగోపుని యొక్క కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ. నందగోపుడు ఎలాంటి వారు? కూర్వేల్ కొడందువేలన్
చక్కని బల్యాన్ని ధరించినటువంటి వారు. ఆ బల్యాన్ని ఎందుకు ధరించాట? సహజంగా నందగోపుడు చాలా సాత్వికుడైనటువంటి నందగోపుడు బల్యాన్ని ధరించి చీమ ఉన్నా సరే చీమను కూడా హింసించే విధమైనటువంటి క్రౌర్యాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకోసం అనంటే కృష్ణ పరమాత్మ అవతరించగానే కృష్ణుణ్ణి ముగించడానికి రాక్షసులు అనేక మంది వచ్చారు. పూతన, శకటాసురుడు మొదలైనటువంటి వారు. ఎప్పుడైతే వారి వల్ల కృష్ణుడికి అపాయం ఏర్పడుతోందని తెలిసిందో వెంటనే అంత సాత్వికుడైనటువంటి నందగోపుడు బల్యాన్ని ధరించి కృష్ణుడికి రక్షకంగా ఉన్నాడు. కూర్వేల్ కొడందోయిలన్ నందగోపన్ కుమరన్, అలా ఉండేటువంటి నందగోపుని యొక్క కుమారుడు కృష్ణ పరమాత్మ. ఏరారంద కణ్ణి యశోద ఇళం సింగం, చక్కనైనటువంటి మంచి నేత్రములు కలిగినటువంటి నేత్ర సౌందర్యము కలిగినటువంటి యశోదాదేవి యొక్క ఇళం సింగం, ఆమెకు సింహపు పిల్ల లాంటి సింహకిశోరము వంటి వాడు కృష్ణ పరమాత్మ. యశోద ఇళం సింగం. కార్మేని చంగణ్, చక్కని నీలమేఘశ్యాముడు కృష్ణ పరమాత్మ. కార్మేని చంగణ్, ఎర్రనైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. ఇదంతా కూడా పరమాత్మ లక్షణములు అంటారు. కార్మేని చంగణ్ కదిర్ మదియంబోల్ ముహత్తాన్, అంతేకాదు సూర్యుని ముఖం చంద్రుని ముఖం, సూర్యచంద్ర ముఖుడు కృష్ణ పరమాత్మ. కార్మేని చంగణ్ కదిర్ మదియంబోల్ ముహత్తాన్, అలా ఉండేటువంటి నారాయణనే నమక్కే పరైతరువాన్, అలాంటి నారాయణనే అని ఇక్కడ నారాయణుడే నమక్కే, నారాయణుడే మనకే పరైతరువాన్, మనం కోరుకున్నటువంటి పురుషార్థమును ప్రసాదిస్తాడు. ఆ పురుషార్థం లౌకికమైనటువంటి పురుషార్థమా లేదా ఆధ్యాత్మికమైనటువంటి పరమ పురుషార్థమా అనంటే లౌకిక పురుషార్థం కోరినటువంటి వారికి లౌకిక పురుషార్థాన్ని ఇస్తాడు. అది కాకుండా ఆయన్నే కోరినటువంటి వారికి పరమ పురుషార్థాన్ని పరమ ప్రాప్యుడిగా ఆయన తననే తాను సమర్పించుకుంటాడు. కనుక నారాయణనే నమక్కే పరధరువాన్, మనమంతా కూడా ఆయన్ని ఆశ్రయించాలని ఆయన మీద భక్తితో వచ్చాం కనుక ఆయనే మనం కావలసినటువంటి వాటినన్నింటినీ కూడా పరైతరువాన్. ఇక్కడ పరై అంటే ఈ వ్రతానికి సంబంధించినటువంటి ఒక వ్రత సంభారం, ఇది ఒక వాద్య విశేషం అనమాట. తాము చేసేటువంటి వ్రతం పరిసమాప్తం అవ్వాలి అంటే ఈ పరై అనేటువంటి వాద్యాన్ని భగవంతుడు తమకు ఇవ్వాలి కనుక పరైతరువాన్ దాన్ని ఇస్తాడు ఆయన. పరైతరువాన్ పారోర్ పుహయ, అయితే అది ఇచ్చేది ఎలాగా అంటే పారోర్ పుహయ పడిందేలో రెంబావాయి, ఈ లోకులంతా కూడా ఆనందించే విధముగా, పారోర్ పుహయ లోకులంతా కూడా కీర్తించే విధముగా ఆయన మనకు ప్రసాదిస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయించామో ఆశ్రయించిన వాళ్ళకి ఆయన వెంటనే ఆశ్రిత వత్సలుడుగా ఉండి ఆశ్రిత కల్పతరువుగా కోరినటువంటి వరములన్నీ కూడా ఆయన ప్రసాదిస్తే పారోర్ పుహయ, చూసినటువంటి లోకులంతా కూడా నాస్తికులైనా ఆస్తికులైనా ఆ లోకులందరూ కూడా ఏమనుకుంటారు, వీళ్ళు భగవంతుడిని ఆశ్రయించారు, ఆయన వీళ్ళకి కోరికలు ఇచ్చాడు కనుక మనం కూడా వారిలాగా బాగుపడాలి అని అనుకుంటారట వాళ్ళంతా కూడా. అదేవిధంగా ఆయనకు కీర్తి మనకు కీర్తి కనుక పారోర్ పుహయ పడిందేలో రెంబావాయ్. అలాగా శ్రీకృష్ణ పరమాత్మను మనం ఆశ్రయిద్దాం అంటూ గోపికలందరినీ కూడా పిలిచే విధముగా ఈ పాశురం నీరాడపోదువీర్ పోదుమున, ఎవరైతే బాగుపడాలనుకున్నారో వారంతా కూడా రండి అని ఈ పాశురంలో గోదాదేవి గోపికలందరినీ కూడా ఈ వ్రతాన్ని చేయడానికి ఆహ్వానించి ఆ వ్రతంలో అందరూ కూడి భగవంతుడిని ఆశ్రయిద్దాం. ఇక్కడ భగవంతుడు అంటే ఎవరు? నారాయణనే. ఇక్కడ కృష్ణ పరమాత్మ పేరు చెప్పాలి కానీ నారాయణనే అన్నారంటే నారాయణుడికి కృష్ణుడికి భేదం లేదు, ఆ పరమ పురుషుడే ఇక్కడ గోపాల బాలుడుగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనకు ఆండాళమ్మ వారు ఈ పాశురంలో మనకు అనుగ్రహించారు. కనుక దీంట్లో అనేకమైనటువంటి వేదాంతార్థాలు ఉన్నాయి. ఈ వేదాంతార్థాలు విశేషార్థాలు స్వాపదేశార్థాలు మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది ధ్వని కావ్యం. అలాంటి ఉత్తమమైనటువంటి ఈ కావ్యాన్ని అందిస్తూ మనకు మొట్టమొదటి పాశురాన్ని నారాయణుడు అని ప్రాప్య నిష్కర్ష చేస్తూ ఆ అధికారి, అలాగే ప్రాప్యము ప్రాపకము, ప్రాప్యము ప్రాపకము అంటే ఫలము, అదేవిధముగా సాధనము భగవంతుడు, ఈ విషయాలంతా కూడా మనకు ఈ పాశురంలో గోదాదేవి మనకు అనుగ్రహించింది. ఆండాళ్ దివ్య తిరువడిహళే శరణం. తుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్చ్యం స్వం శ్రుతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం రజనిగళితం యా బలాత్కృత్య పుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః.